మనిషి విలువ అతని దగ్గర ఉన్న డబ్బుతో మాత్రమే నిర్ణయించబడదు. అతని మాట తీరు, ఆలోచన విధానము, ప్రవర్తన, సమయము, జ్ఞానము, నమ్మకము ఇవన్నీ కలిసి అతని నిజమైన విలువను నిర్ణయిస్తాయి. కొంతమందిని చూస్తే వారు ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. మరికొందరు ఎంత మంచివారైనా ఎందుకు ఎవరు పట్టించుకోరు అని అనిపిస్తుంది. దానికి కారణము అదృష్టం మాత్రమే కాదు, మన జీవితంలో మనం పాటించే కొన్ని నియమాలే మన విలువను పెంచుతాయి లేదా తగ్గిస్తాయి. ఈరోజు మనం అలాంటి 7 శక్తివంతమైన రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 7 రూల్స్లో చివరి రూల్లో మీ జీవితాన్ని మీరు చూసే విధానం మార్చగలదు. కాబట్టి ఒక్క వాక్యాన్ని కూడా మిస్ కాకుండా చివరి వరకు వినండి. ముఖ్యంగా మీ జీవితంలో ఈ రోజు నుంచే అమలు చేయగల ఒక రూల్ను తప్పకుండా ఎంచుకోండి. మీ విలువను ప్రపంచం నిర్ణయించదు. మీరు మీకు ఇచ్చే విలువే దానికి పునాది. మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో ఇతరులు కూడా మిమ్మల్ని అలాగా చూడడం ప్రారంభిస్తారు. ఇప్పుడు అందరినీ మెప్పించాలని ఎప్పుడు ప్రయత్నించే వ్యక్తి చివరికి తన విలువను తానే తగ్గించుకుంటాడు. ప్రతి ఒక్కరికి నచ్చాలని ప్రయత్నించడం కంటే మీకు మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యం. మీ విలువను నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరి ముందు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా విలువైన వారైతే మీ నిశ్శబ్దం కూడా ఒక సందేశమే అవుతుంది. అందుకే మొదటి రూలు, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీతో మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో ఒకసారి గమనించండి. నేను చేయలేను అనే మాటను పదే పదే చెప్పుకుంటే నీ మనసు దానినే నమ్ముతుంది. నేను నేర్చుకుంటాను అని చెప్పినప్పుడు మీలో కొత్త శక్తి మొదలవుతుంది. తప్పులు చేసినందుకు మిమ్మల్ని మీరు ద్వేషించకండి. తప్పుల నుండి నేర్చుకోకపోవడమే అసలు తప్పు. నిన్నటి వైఫల్యము మీ రేపటి విలువను నిర్ణయించదు. మీరు పడిపోయిన చోటే మీ కథ ముగియదు. మీరు మళ్ళీ లేచిన చోటే మీ అసలు కథ మొదలవుతుంది. మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనేటువంటి భయాన్ని తగ్గించండి. ఎందుకంటే మీ జీవితాన్ని వారు జీవించరు. మీ నిర్ణయాల ఫలితాలను మీరు మాత్రమే అనుభవిస్తారు. కాబట్టి మీ జీవితానికి బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకున్న క్షణం నుంచే వ్యక్తిత్వం బలపడుతుంది. రెండో రూలు, మీ సమయాన్ని గౌరవించండి. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. అందుకే సమయాన్ని వృధా చేసే అలవాటును వెంటనే గుర్తించండి. ప్రతిరోజు మీ జీవితంలో ఒకసారి మాత్రమే ఒక రోజు వస్తుంది. ఉదయం లేచిన మొదటి గంట మీ రోజంతా ప్రభావితం చేయగలదు. మీ సమయం ఎక్కడ ఖర్చు అవుతుందో గమనిస్తే మీ భవిష్యత్తు ఎటు వెళ్తుందో తెలుస్తుంది. అవసరం లేని చోట మాటలకు సమయం ఇవ్వకండి. అవసరం లేని వాదనలకు సమయం ఇవ్వకండి. అవసరం లేని వ్యక్తుల కోసం మీ శాంతిని కోల్పోవద్దు. మీ సమయానికి విలువ పెరిగితే మీ జీవితానికి కూడా విలువ పెరుగుతుంది. ప్రతిరోజు కనీసం కొంత సమయాన్ని మీ అభివృద్ధికి కేటాయించండి. కొత్త విషయం నేర్చుకోవడానికి కేటాయించిన 1 గంట భవిష్యత్తును మార్చగలదు. నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండండి. చిన్న మార్పులు పెద్ద ఫలితాలను తీసుకొస్తాయి. రోజుకు 1% అభివృద్ధి కూడా కాలంలో గొప్ప మార్పుగా మారుతుంది. మూడో రూలు, మీ మాటకు విలువ ఇవ్వండి. మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకుంటే మీపై నమ్మకం పెరుగుతుంది. నమ్మకం ఒక్కసారి కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే చేయలేని వాగ్దానాలు చేయకండి. మాట్లాడే ముందు ఆలోచించండి. కోపంలో చెప్పిన ఒక మాట సంవత్సరాల సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. మంచి మాట ఒక మనిషిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేయవచ్చు. కాబట్టి మీ మాటను ఆయుధంగా కాకుండా ఆశీర్వాదంగా ఉపయోగించండి. ఎక్కువగా మాట్లాడటం వల్ల విలువ పెరగదు. అవసరమైనప్పుడు సరైన మాట మాట్లాడటం వల్ల విలువ పెరుగుతుంది. మీకు తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పడానికి భయపడకండి. తెలియని దాన్ని తెలుసుకోవాలని మనస్తత్వమే
నిజమైన జ్ఞానం. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మీ వ్యక్తిత్వానికి అర్థం. మాట నిలబెట్టుకునే వ్యక్తిని సమాజం నమ్ముతుంది. 4వ రూలు, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి. మీ విద్య పాఠశాలలో ముగియదు. జీవితము ప్రతిరోజు కొత్త పాఠం నేర్పుతుంది. పుస్తకాలు మీకు మీరు కలవలేని మనుషుల ఆలోచనలను పరిచయం చేస్తాయి. మంచి వ్యక్తుల నుంచి నేర్చుకోండి. తప్పు చేసిన వ్యక్తి నుంచి కూడా ఒక పాఠం నేర్చుకోండి. మీకు తెలిసింది ఎంతైనా తెలియనిది ఇంకా ఎక్కువే. ఈ నిజాన్ని అంగీకరించినప్పుడు అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గిన చోట జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగిన చోట నిర్ణయాలు మెరుగవుతాయి. నిర్ణయాలు మెరుగైనప్పుడు జీవితము మారుతుంది. ప్రతిరోజు కనీసం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి. మీ నైపుణ్యాలను పెంచుకోండి. మీకు తెలిసిన పని మాత్రమే కాకుండా భవిష్యత్తులో అవసరమయ్యే పనిని కూడా నేర్చుకోండి. ప్రపంచం మారుతుంది. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి. నేర్చుకోవడం ఆపిన రోజు ఎదుగుదల నెమ్మదిస్తుంది. 5వ రూలు, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నాన్ని ఆపండి. మీరు ఎంత మంచివారైనా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడరు. అది సహజం. అందరి అభిప్రాయాలను నియంత్రించడం మీ చేతిలో లేదు, కానీ మీ ప్రవర్తనను నియంత్రించడం మీ చేతిలో ఉంది. విమర్శ వచ్చినప్పుడు వెంటనే బాధపడకండి. ఆ విమర్శలో నిజం ఉందా అని ముందుగా ఆలోచించండి. నిజం ఉంటే మార్చుకోండి. నిజం లేకపోతే వదిలేయండి. ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరమూ లేదు. కొన్నిసార్లు మౌనం గొప్ప సమాధానం. మీ శాంతి కంటే పెద్ద విజయం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని ఒప్పించాల్సిన బాధ్యత కూడా మీది కాదు. మీ ప్రయాణం మీది, మీ లక్ష్యం మీది, మీ సమయం మీది. కాబట్టి మీ నిర్ణయాలకు మీరు బాధ్యత వహించండి. 6వ రూల్ ఏంటంటే, మీ పరిమితులను స్పష్టంగా నిర్ణయించుకోండి. మంచి మనసు ఉండడమే మంచిది, కానీ ప్రతి ఒక్కరికి ఎప్పుడు అవును అని చెప్పడం మంచిది కాదు. అవసరమైనప్పుడు లేదు అని చెప్పడం నేర్చుకోండి. లేదు అనడం స్వార్థం కాదు, అది మీ సమయాన్ని, శక్తిని గౌరవించడం. మీ శాంతిని పదే పదే భంగం చేసే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీపై గౌరవం లేని చోట మీ ఉనికిని నిరూపించుకోదు. మీ విలువను తగ్గించే సంబంధాల గురించి ఆలోచించకండి. సంబంధం పేరుతో మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ఎవరు మీ జీవితంలో ఉన్నారనే కారణంతో వారు మీ జీవితాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన సంబంధంలో గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, పరస్పర అవగాహన ఉంటుంది. మీ పరిమితులను గౌరవించని వ్యక్తికి మీ జీవితంలో ఎంత స్థానం ఇవ్వాలో మీరు నిర్ణయించుకోండి. 7వ రూల్ ఏంటంటే, మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. లక్ష్యం లేని జీవితం దిశ లేని ప్రయాణం లాంటిది. మీకు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకోండి. మీ లక్ష్యాన్ని కాగితంపై రాయండి. అది ఎందుకు కావాలో కూడా రాయండి. కారణం బలంగా ఉంటే కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. మీ ప్రయాణం వారికి తెలియదు, వారి పరిస్థితులు మీకు తెలియవు. వారి వేగం మీ వేగం సమానం కాదు. మీకు పోటీ నిన్నటి మీతోనే ఉండాలి. నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండటమే నిజమైన విజయం. చిన్న లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా పెద్ద లక్ష్యాలను చేరుకోండి. లక్ష్యం పెద్దదైనా మొదటి అడుగు చిన్నదే. ఆ మొదటి అడుగు వేయడానికే సరైన సమయం కోసం ఎదురు చూడకండి. ప్రారంభించడానికి పరిపూర్ణ పరిస్థితులు ఎప్పుడూ రావు. ప్రారంభించిన తర్వాతే మార్గం స్పష్టమవుతుంది. మీరు చర్య తీసుకోకపోతే ఆలోచనలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి ఆలోచన తర్వాత చర్య తప్పనిసరి. మీ భవిష్యత్తును మీ అలవాట్లు నిర్మిస్తాయి. మీరు ప్రతిరోజు చేసే చిన్న పనులే మీ జీవితాన్ని నిర్మిస్తాయి. ఉదయం ఆలస్యం చేసే అలవాటు కూడా ప్రభావం చూపుతుంది. సమయానికి పని పూర్తి చేసే అలవాటు కూడా ప్రభావం చూపుతుంది. ఒకరోజు మార్పు కనిపించకపోవచ్చు, ఒక నెలలో కొంత మార్పు కనిపిస్తుంది,
1 సంవత్సరం తర్వాత మీరు మీ పాత రూపాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అందుకే ఫలితం ఆలస్యమైందని ప్రయత్నం ఆపకండి. విత్తనం వేసిన వెంటనే చెట్టు కనిపించదు, కానీ నేలలో పని మాత్రం మొదలవుతుంది. మీ కృషి కూడా అంతే. కనిపించకపోయినా ఫలితం కోసం లోపల పని చేస్తూనే ఉండాలి. మీ విలువను పెంచుకోవాలంటే మీ అలవాట్లను మార్చాలి. ప్రతిరోజు ఆలస్యం చేసే వ్యక్తి అవకాశాలను కోల్పోతాడు. ప్రతిరోజు సిద్ధమయ్యే వ్యక్తి అవకాశం వచ్చినప్పుడు ముందుంటాడు. అదృష్టం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండడం కూడా ఒక విజయం. మీ ఆరోగ్యాన్ని కూడా గౌరవించండి. ఆరోగ్యం లేకపోతే సంపాదించిన విజయాన్ని ఆస్వాదించడం కష్టం. సరైన నిద్ర, మంచి ఆహారము, క్రమమైన కదలిక ఇవి జీవితానికి పెట్టుబడులు. మీ శరీరము మీ ప్రయాణానికి వాహనం. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ మనస్సును కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతికూల ఆలోచనలను నిరంతరం పోషిస్తే మనసు బలహీనపడుతుంది. మంచి ఆలోచనలు మీ శక్తిని పెంచుతాయి. మంచి వ్యక్తుల సాంగత్యము మీ ఆలోచనల ప్రభావితం చేస్తాయి. ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో గమనించండి. మీ చుట్టూ ఉన్న వాతావరణము మీపై ప్రభావం చూపుతుంది. నిరుత్సాహపరిచే మాటలు వినే సమయాన్ని తగ్గించండి. ప్రోత్సహించే ఆలోచనలు ఎక్కువగా స్థానం ఇవ్వండి. మీపై నమ్మకం ఉంచే వ్యక్తులను గౌరవించండి. మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తులు జీవితంలో అరుదైన సంపద. కృతజ్ఞత ఉంటే మీ విలువను పెంచుతుంది. మీ దగ్గర లేని దాని గురించి మాత్రమే ఆలోచించకండి. మీ దగ్గర ఉన్నదానిని కూడా విలువ ఇవ్వండి. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబము, ఆరోగ్యము, సమయము ఇవి డబ్బుతో కొనలేని సంపదలు. కృతజ్ఞత ఉన్న మనసు అసూయకు తక్కువ స్థానం ఇస్తుంది. అసూయ తగ్గితే మనశ్శాంతి పెరుగుతుంది. మనశ్శాంతి పెరిగితే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. స్పష్టమైన నిర్ణయాలు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. కోపంతో నిర్ణయం తీసుకోకండి. భయంతో నిర్ణయం తీసుకోకండి. ఇతరుల ఒత్తిడితో నిర్ణయం తీసుకోకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి పనిచేయండి. ప్రతి చిన్న సమస్యకు పెద్ద స్పందన అవసరం లేదు. చిన్న విషయాలను చిన్నవిగా చూడటం నేర్చుకోండి. మీ శక్తిని ముఖ్యమైన విషయాల కోసమే దాచుకోండి. మీ గురించి చెడుగా మాట్లాడే వారిపై మొత్తం శక్తిని ఖర్చు చేయకండి. మీ గురించి మంచిగా మాట్లాడే భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఎవరు గుర్తించని రోజులలో కూడా కష్టపడండి. ఎందుకంటే గుర్తింపు రాకముందే కృషి జరుగుతుంది. ప్రశంస రాకముందే ప్రతిభ పెరుగుతుంది. విజయం కనిపించకముందే క్రమశిక్షణ పనిచేస్తుంది. క్రమశిక్షణ ఉన్న వ్యక్తికి ప్రేరణ లేకపోయినా ముందుకు వెళ్ళే శక్తి ఉంటుంది. అందుకే ప్రేరణ కోసం మాత్రమే ఎదురు చూడకండి. క్రమశిక్షణను మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ విలువను పెంచే పనులు చేయండి. మీ విలువను తగ్గించే అలవాట్లను ఒక్కొక్కటిగా వదిలేయండి. మీరు ఎవరో నిర్ణయించేది మీ మాటలు కాదు, మీ రోజువారీ చర్యలు. మీరు ఏమవుతారో నిర్ణయించేది కూడా మీ గతం కాదు, మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు. ఒక మంచి నిర్ణయం ఒక మంచి రోజును మార్చగలదు. మంచి రోజులు కలిసి మంచి జీవితాన్ని నిర్మిస్తాయి. మీ జీవితాన్ని మార్చడానికి ఎప్పుడు ఆలస్యం కాదు. వయస్సు ఒక సంఖ్య మాత్రమే. నేర్చుకోవాలని మనసు ఉన్నంతకాలం ఎదుగుదల సాధ్యమే. నిన్న మీరు ఏ స్థితిలో ఉన్నారన్న దానికంటే ఈరోజు మీరు ఏం చేస్తున్నారన్నదే ముఖ్యము. మీకు మీరు ఇచ్చే గౌరవం మీ జీవితానికి మొదటి బహుమతి. మీ సమయాన్ని గౌరవించడం మీ భవిష్యత్తుకు మీరు ఇచ్చే రెండవ బహుమతి. మీ మాటను నిలబెట్టుకోవడం మీ వ్యక్తిత్వానికి ఇచ్చే మీ బహుమతి. నేర్చుకోవడం మీ జ్ఞానానికి ఇచ్చే బహుమతి. పరిమితులు పెట్టుకోవడం మీ శాంతికి ఇచ్చే బహుమతి. లక్ష్యంపై దృష్టి పెట్టుకోవడం మీ భవిష్యత్తుకు ఇచ్చే బహుమతి. ఇప్పుడు ఒకసారి ఈ 7 రూల్స్ గురించి చూసుకోండి. 1, మిమ్మల్ని మీరు గౌరవించండి. మీ సమయాన్ని గౌరవించండి. మీ మాటకు విలువ ఇవ్వండి. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి.
అందరినీ మెప్పించాలనే ప్రయత్నాన్ని ఆపండి. మీ పరిమితులను గౌరవించండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఈ 7 రూల్స్ని జీవితంలో నిజంగా పాటించడం ప్రారంభిస్తే మీ విలువను ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకరోజు మీ విలువను ప్రపంచమే గుర్తించే స్థాయికి మీరు ఎదుగుతారు. మిత్రులారా, మనిషి విలువ ఒక్క రోజులో పెరగదు. ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న మంచి నిర్ణయాలతోనే అతి నెమ్మదిగా పెరుగుతుంది. ఈరోజు మనం తెలుసుకున్న ఈ 7 రూల్స్లో మీకు ఎక్కువగా నచ్చిన రూల్ ఏది? కామెంట్లో ఆ రూల్ నెంబర్ని తప్పకుండా రాయండి. మరియు ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీకు విలువైన వ్యక్తి ఒకరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన ఎదుగుదలతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి. గుర్తుంచుకోండి, మీ విలువను ఎవరి చేతుల్లో పెట్టకండి. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోండి. మీ సమయాన్ని మీరే గౌరవించుకోండి. మీ మాటను మీరు నిలబెట్టుకోండి. మీ లక్ష్యాన్ని మీరు సాధించండి. ఎప్పుడో ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను మారాను, అందుకే నా జీవితం మారింది అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి. అలాంటి రోజు తప్పకుండా వస్తుంది. కేవలం ఒక షరతు. ఈ రోజు నుంచి మార్పును ప్రారంభించాలి. మీ జీవితంలో విజయము, గౌరవము, ప్రశాంతత, ఆనందము నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ విలువను మీరు గుర్తించండి. ప్రపంచం కూడా గుర్తించేలా జీవించండి.